అందుకని యాకోబు, నీకు నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్పు, నీ పిల్లలకు నేను ఇస్తాను అంటున్నాడు కదా. ఆ తర్వాత మాటల్లో నుంచి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నీటి కాలువల యొద్ద నాటబడినట్టును నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. నువ్వు వినగలిగి దేవుని యందు నడవగలిగి చెప్పినది చేయగలిగితే ఏం చెట్టు ఉందంట? నిరవంజి చెట్టు. సంసోన్ని కట్టేసింది యేసు అంట. నిరవంజి గట్టిదనమాట, పేరు కలిగింది. నువ్వు సంసోను బలం తగ్గాలి అంటే ఢిల్లీ అడుగుతుంది, మారాలు చేసి కన్నీరు గార్చి ఏడ్చి అడిగింది, సంసోన్ నీ బలం ఎక్కడుంది? ఏం చేస్తే నీ బలం తగ్గిపోయింది? ఇంతమందిని కొట్టగలిగిన శక్తి నీకు అక్కడుందని నన్ను అడిగితే ఆయన ఏమన్నాడంటే, నిరవంజి తీసుకొని నాకు కట్టేస్తే నా బలం తగ్గిపోయింది అండి. ఇంకా ఆ చెట్టుని గురించి ఎందుకు చెప్పాడంటే, చాలా బలం కలిగింది, గట్టితనం ఉంటుంది అన్నమాట. అందుకని సంసోను ముందు అలాంటి ఏమీ పనిచేయాలి. కాబట్టి అలాంటి గట్టిగా నీ జీవితంలో పొందలేనటువంటి స్థితి నీకుంటే, దేవుడు నీ జీవితంలో తన దాసుల ద్వారా నిన్నును గడ్డిలో వెదిగిన మొక్క వలె నిన్ను చూసారా. ఒక మొక్క మనం